ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భముగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ప్రియులరా, పాప బానిసత్వములో ఉన్నటువంటి ప్రజలను విమోచించుటకై, విడిపించుటకై, నిజమైన స్వాతంత్ర్యము కలిగించుటకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు అని వాక్యము సెలవిచ్చుచున్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ప్రతి మానవుని ఆయన తన రక్తమిచ్చి విమోచించుచూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళిని విమోచించుటకై ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించి తన ప్రాణమును కలువరి శిలువలో మనందరి కొరకు బలిగా, అర్పణముగా ఆయన అర్పించి ఉన్నారు. క్షమించువాడు, సంకటములన్నీ కుదుర్చువాడు, దోషములన్నీ క్షమించువాడు, సంకటములన్నీ కుదుర్చువాడు, మరణము నుండి విమోచించి కరుణా కటాక్షముల మకుటమునిచ్చి మరణము నుండి విమోచించి ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్ర మార్గము గుండా నడిపించి వారిని బాప్తిస్మము ద్వారా బానిసత్వము నుండి బయటికి తీసుకుని వచ్చి ఉన్నాడు. వారు మోషేను బట్టి మేఘములోను ఎర్ర సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ప్రియులరా, యేసుక్రీస్తు ద్వారా మనలను రక్షించుటకై దేవుడు తన ప్రియకుమారుడైన యేసుని లోకమునకు పంపియున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా వచ్చి ఉన్నారు. కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు గనుక మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, ప్రతి మానవుడు పాప బంధకాలలో, శాప బంధకాలలో, కుల బంధకాలు, ప్రాంతీయ బంధకాలు, మత బంధకాలలో ప్రజలు జీవిస్తున్నారు. ఇట్టి బంధకాలలో నుండి ప్రజలు బయటికి రావలసిన వారిగా ఉన్నారు. నిజమైన స్వాతంత్ర్యము కలిగిన వారమై, అందరి ఎడల ప్రేమానురాగములు కలిగిన వారమై మనము జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. సర్వమానవాళిని ప్రేమించి ఈ భూలోకమునకు వచ్చి సర్వమానవాళి పాప పరిహారార్థమై కలువరి సిలువలో మా పాపమును, శాపమును, మరణమును రూపుమాపుట కొరకు ప్రాణము పెట్టిన యేసయ్యా నీకు వందనాలు. రక్తము చిందించిన యేసయ్యా నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ రక్షణ భాగ్యము పొందుకొని నిజమైన స్వాతంత్ర్యము పొందినట్లు నీ కృపను అనుగ్రహింపచేయమని, మా దేశమును రక్షించుమని, మా దేశమును స్వస్థపరచుమని, మా దేశములున్న పేదరికమును తొలగించుమని, పాపశాప మరణములను తొలగించి నీ కృపను అనుగ్రహించుమని, సస్యశ్యామలమైన దేశముగా మా దేశమును ఆశీర్వదించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి నిత్యము స్తుతించుమా, నిత్యము స్తుతించుమా.